అప్పటికేదో రాష్ట్రం గాడి తప్పినట్టు మళ్ళీ ఈ రాష్ట్రం గాడిన పడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం గాడిన పడిందా లేకుంటే వెళ్ళి పొయ్యిలో పడిందా అన్న అనుమానం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వయంగా కొలికపూడి శ్రీనివాస్ రాత్రి ఇంకో డిబేట్ లో చెప్పిన అంశాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజల కోసం ఉందా, తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల కోసం ఉందా అన్న ఆందోళన కలుగుతుంది. కొలికపూడి శ్రీనివాస్ విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేశినేని చిన్ని గురించి ఓ 10 కీలకమైన అంశాలు చెప్పారు. ఈ అంశాలన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి ఆయన పరిపాలనలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. స్వయంగా ఎంపీనే గంజాయి బ్యాచ్ని నడుపుతూ ఉన్నారని కూడా చెప్తున్నారు. ఓ 10 అంశాలు చెప్పారు. కేశినేని చిన్నికి పెద్ద వ్యాపారవేత్త అని చెప్తూ ఉంటారు. ఈ విషయాలు కూడా చెప్పింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ లోనే కొలికపూడి శ్రీనివాస్ చెప్పారు. చాలా సుదీర్ఘంగా వివరించారు. కేశినేని చిన్ని పెద్ద వ్యాపారవేత్త అంటారు, కానీ అతడికి రూపాయి ఆస్తి లేదు, రూపాయి వ్యాపారం కూడా లేదని చెప్పారు. హైదరాబాద్ ప్రగతి నగర్ లో అపార్ట్మెంట్లు నిర్మిస్తామని చెప్పి అమాయక ప్రజల నుంచి 150 కోట్ల రూపాయలు ఈ కేశినేని చిన్ని వసూలు చేశారు. తీరా చూస్తే అది ప్రభుత్వ భూమి. అక్కడి ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టేసింది. దాంతో 150 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ అమాయక ప్రజలంతా రోజు హైదరాబాద్ లో టీడీపీ ఎంపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారని చెప్పారు. నందిగామ నియోజకవర్గంలోనూ ఒక దళిత మహిళా ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కేశినేని చిన్ని. ఆమె తిరగబడడంతో ఆ తర్వాత వెనక్కు తగ్గారు. నందిగామ, తిరువూరు, మైలవరం, జగ్గైపేట నియోజకవర్గాల్ని ఆదాయ వనరులుగా మార్చుకోవాలి అన్నదే కేశినేని చిన్ని ప్రణాళిక. దానికి నేను అడ్డుపడడంతోనే నా మీద ఇలా కక్ష కట్టారని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఎంత దిగ్భ్రాంతి కలిగించే అంశం అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా చెప్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో కేశినేని చిన్ని మనుషులు 10 మంది పాత నేరస్తుల్ని చేరదీసి వాళ్ళతో గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. పాత నేరస్తుల ఇళ్లకు వెళ్లి వీళ్ళు స్వయంగా మీరు భద్రాచలం ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి ఇక్కడ వ్యాపారం చేయాలి అంటూ ఒత్తిడి తెచ్చారు. కొందరు ఒప్పుకోకపోవడంతో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ సమయంలో తాను స్టేషన్ కి వెళ్లి మరి వాళ్ళ తరఫున పోరాడాను. ఎవరెవరు ఒత్తిడి చేస్తున్నారు, ఎవరెవరు గంజాయి వ్యాపారం చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా నేను ఆ రోజు చెప్పాను. అప్పటి నుంచి కేశినేని చిన్ని మరింతగా నన్ను టార్గెట్ చేశారు అని చెప్తున్నారు. అంటే కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఆయన మనుషులు ఏకంగా ఒక నియోజకవర్గంలో పక్క రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి మరి వ్యాపారం చేయాలి అంటూ పాత నేరస్తుల్ని ముందుకు పెడుతూ ఉన్నారంటే ఇక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని ప్రధాన ఆదాయ వనరు పేకాట ఆడడం మాత్రమే. ఢిల్లీ, హైదరాబాద్ లో ఆయన పేకాట శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. తిరువూరులో కూడా అదే పని చేయాలనుకున్నారు. నేను అడ్డుపడ్డాను అని కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన 400 మంది అట్లాంటాలో సాఫ్ట్వేర్ల కంపెనీలో చేరారు. వారంతా కేశినేని చిన్నికి సంబంధించిన ఒక కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా వెళ్ళారు. తీరా అక్కడ వాళ్ళంతా జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలు ఇచ్చిన జీతాలన్నింటినీ కేశినేని చిన్నికి సంబంధించిన ఈ కన్సల్టెన్సీ కంపెనీ తన ఖాతాలో వేసుకుంది. 400 మందికి జీతాలు కూడా ఇవ్వడం లేదు. దాంతో వారి తల్లిదండ్రులు ఇక్కడ హైదరాబాద్ లో కేశినేని చిన్ని ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని కూడా చెప్పారు. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన డబ్బులు కేశినేని చిన్ని దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు కొలికపూడి శ్రీనివాస్. రాజ్ కసిరెడ్డి, కేశినేని చిన్ని భార్య ఇద్దరు ఒకే కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి ఇంకో కీలకమైన అంశం ఏంటంటే వైసీపీ హయాంలో సిఐడి చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ దగ్గర 10 కోట్ల రూపాయలు కేశినేని చిన్ని తీసుకున్నారు. ఆ డబ్బుతోనే ఎన్నికలు నిర్వహించారు. ఈ డబ్బులు ఇప్పించింది కూడా, మధ్యవర్తిత్వం వహించింది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే అని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పుడు ఆ 10 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడం కోసం ఎంపీ చుట్టూ, ఇంటి చుట్టూ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తిరుగుతున్నారని కూడా చెప్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా, రేషన్ మాఫియా పదవుల్ని అమ్ముకోవడం వంటివన్నీ నేను గతంలోనే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాను. పల్లా శ్రీనివాస్ కు చాలా సార్లు వివరించాను అని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. అంటే ఇవన్నీ పార్టీ హైకమాండ్ కు తెలిసినా కూడా చర్యలు తీసుకోవడం లేదు ఈ మాఫియాల మీద అన్నది కూడా పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యేని ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం నా నియోజకవర్గంలో నాకు సంబంధం లేకుండా ఎంపీ పర్యటనలు పెట్టుకుంటూ ఉన్నారు. నా ఇంటికి వెనుకనే ఒక సమావేశం పెట్టి డీజేలు పెట్టి నా ఇంటి చుట్టూ తిప్పడమే కాకుండా కొలికపూడి శ్రీనివాస్ కు ఎన్నికల్లో 18 కోట్ల రూపాయలు నేనే ఖర్చు చేశాను. అతడు వేసుకుంటున్న చొక్కా కూడా నాదే అని కేశినేని చిన్ని చెప్పారు. అందుకే ఎన్నికల సమయంలో తానే 5 కోట్ల రూపాయలు ఈ కేశినేని చిన్నికి ఇచ్చిన అంశాన్ని బయట పెట్టాల్సి వచ్చింది అని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ఒక గ్రామంలో శంకుస్థాపన కోసం వెళ్తే, రోడ్డు శంకుస్థాపన కోసం వెళ్తే అధికారులకు ఫోన్ చేసి వెళ్ళడానికి వీలు లేదని కేశినేని చిన్ని చెప్పారు. ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే శంకుస్థాపనకు వెళ్తే అధికారులను రాకుండా అడ్డుకున్నారు అని కూడా ఆయన చెప్తున్నారు. కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి, అసలైన కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి బయటకు వస్తే ఎలా ఉంటుందో చూస్తారు.
ఆ రోజు కేసినేని చిన్ని అనే వ్యక్తి తిరువూరు నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేరని కూడా కొలికిపూడి శ్రీనివాస్ హెచ్చరించారు. కేసినేని చిన్ని తరఫున ఈ ఇసుక రేషన్ మాఫియాను పర్యవేక్షించే వ్యక్తి రామచంద్రరావు అతడిచ్చిన డబ్బులతోనే తిరువూరులో వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేశాం అని కూడా కొలికిపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. మీరు నిజంగా వైసీపీ కౌన్సిలర్లను కొన్నారా అంటే అవును కొన్నాము అని కూడా డిబేట్ లో కొలికిపూడి శ్రీనివాస్ చెప్తున్నారంటే మాఫియాలు ఇచ్చే డబ్బులతో వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి తిరువూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజకీయాల్లో విలువలు. నేను వెనక్కు తగ్గకపోయేసరికి నా మీద మహిళల్ని కూడా ప్రయోగించారు ఎంపీ, హనీ ట్రాప్ చేయబోయారు, ఆ విషయం తెలిసి నేను జాగ్రత్త పడ్డాను అని కూడా చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా హనీ ట్రాపుల వరకు ఆడవాళ్ళని ప్రయోగించుకునే వరకు వెళ్ళారంటే ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఎక్కడ ముఖ్యమంత్రి గారికి తన ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద పట్టు ఉంది? పదవులు కాంగ్రెస్ వాళ్ళకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కేసినేని చిన్ని ఇస్తున్నారు కాబట్టి ఆయనే వైసీపీ కోవట్టుగా ఎందుకు భావించకూడదు అని కూడా కొలికిపూడి చెప్తున్నారు. ఈ నెలలోనే ఒకే నెలలో 2 సార్లు తిరువూరు నియోజకవర్గానికి జవహర్ కుమారుడిని తీసుకొని వచ్చి ఇతడే రాబోయే ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు, ఈ విషయం నారా లోకేష్ తనతో చెప్పారు అంటూ నెలలోనే 2 సార్లు జవహర్ కుమారుడిని తిరువూరులో తీసుకొని వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉండగా నాకు తెలియకుండా ఇంకా ఎన్నికలు 3 ఏళ్ళు ఉండగానే మరో వ్యక్తి అభ్యర్థి అని చెప్పి ఎంపీ ఎలా చెప్తున్నారు? పైగా నారా లోకేష్ చెప్పారని చెప్తున్నారు. ఈ విషయం చాలా సీరియస్ అంశం, ఈ విషయంలో తేలాలి, నాకు నిజమేంటో తేలాలి అని కూడా కొలికిపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. లోకేష్ నిజంగానే అలా చెప్పారా లేదా అన్నది తేలాలి అని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూస్తూ ఉంటే దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఏంటంటే ఎన్నికల సమయంలో ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు దానిల కంటే ఒక ఎంపీ ఒక నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు, నా నియోజకవర్గంలో గంజాయిని అమ్మాల్సిందిగా పాత నేరస్తుల మీద ఒత్తిడి తెచ్చి మరి ఎంపీ మనుషులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని చెప్తున్నారంటే ఇక చంద్రబాబు నాయుడు గారు గంజాయి మీద ఉక్కుపాదం అనేది ఎక్కడుంది? ఒక ఎంపీ 150 కోట్లు అపార్ట్మెంట్లు కట్టిస్తామని చెప్పి ప్రజల నుండి వసూలు చేశారని చెప్తున్నారు. దళిత ఎమ్మెల్యేని కాబట్టి నన్ను మా నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇసుక రేషన్ మాఫియాని నడుపుతున్నారు స్వయంగా. ఆ మాఫియా ఇచ్చిన డబ్బులతోనే వైసీపీ కౌన్సిలర్లను కూడా కొన్నామని కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. సో ఇంత రచ్చ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, అసలు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏం చర్యలు తీసుకుంటుంది? ఇంకెక్కడ గాడిన పడినట్టు రాష్ట్రం పొయ్యిలో పడింది చెప్పాలంటే. ఇంత ఓపెన్ గా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కాబట్టి ఈ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అన్నది అందరూ అంగీకరిస్తూ ఉన్నారు. చివరకు పవన్ కళ్యాణ్ గారే పేకాట శిబిరాలు జూద కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయని మాకు ఫిర్యాదులు వచ్చాయని చెప్తున్నారు. ఇంత నడుస్తూ ఉంటే పబ్లిక్ గా బెల్ట్ షాపులు ఒకవైపు, పేకాట శిబిరాలు ఈ జూద కేంద్రాలు ఒకవైపు, ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, ఇన్ని మాఫియాల మధ్య ఈ రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు నాకేం సంబంధం లేదు, ఇదంతా ఎంపీల తప్పు ఎమ్మెల్యేల తప్పు అని ఎలా తప్పించుకోగలుగుతారు? ప్రజలు ఓట్లు వేసింది చంద్రబాబు నాయుడు గారిని చూసే కదా, చాలా సీనియర్ నాయకుడు, మంచి అడ్మినిస్ట్రేటర్ అన్న ఒక ప్రచారాన్ని నమ్మే ఓట్లు వేశారు కదా. ఇప్పుడు ఈ విధంగా గంజాయిలు అమ్ముకోవడాలు, మాఫియాలు నడపడాలు చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళే బయట పెట్టుకుంటూ ఉంటే ఒకవైపు ఏమో పోలీస్ అధికారులని మీ ఇళ్లకు దూరుతాం, మా దగ్గర తుపాకులు ఉన్నాయి కాల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు వార్నింగ్లు ఇస్తుంటే ఐపీఎస్లకి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వ్యవస్థలు ఉన్నాయంటే ఇక చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ఎవరైనా ఎలా అనుకుంటారు?